హలో, ఏంటే ఈ నెంబర్లు? చాలా వీక్గా ఉన్నాయండి. సార్ టెన్షన్ పడుతున్నారు. ఆ ల్యాండ్ టైటిల్ బిల్ ఉందిగా, దాని మీద గట్టిగా గుద్దేద్దాం. దెబ్బకి నెంబర్లు మారిపోవాలి. ఏదో ఒకటి చేయండి. కావాలంటే వారితో పని అవదు కానీ పెట్టి పంపిమ్మను. ఓకే సార్. మీరు మాత్రం డోంట్ వరీ, మై హూనా. తడుగుడ్డు వేసుకుని తొంగండి. వెల్కమ్ టు ఎల్లో న్యూస్. మీ కళ్ళు పచ్చగా మా గుండె వెచ్చగాకు స్వాగతం. ల్యాండ్ టైటిల్ గుండె హడల్. అసలేం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఒకవైపు ఎలక్షన్లు, మరోవైపు ఎమోషన్లు. ఒక్కోసారి ఈ రాష్ట్రం ఏమైపోతుందో అని భయమేస్తుంది. ల్యాండ్ టైటిలింగ్ స్కామ్ తీసుకొచ్చి జనాల్ని మోసం చేసి వాళ్ళ భూములను ఆక్రమించేస్తున్న అక్రమ ప్రభుత్వం. నువ్వు చూసావా? ఎక్స్క్యూజ్ మీ, నువ్వు చూసావా అని అడుగుతున్నాను నేను. లేదు, నాకు తెలుసు. మరి చూడకుండా తెలియకుండా ఎలా చెప్తారు నువ్వు? అసలేంటండి ప్రాబ్లమ్? ఏంటి ప్రాబ్లమ్? సెక్యూరిటీ, సెక్యూరిటీ! ఇలా గుడిసేడేంటి? కట్ 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 కట్. కట్ చేసావు అనుకో ఇంకా పడుతుంది. అవును రే, నువ్వు న్యూస్ రాస్తావా సేకరిస్తావా? రాస్తాం. సరదాగా ఒక ఆట ఆడదామా? ఏంటది? నువ్వు రాసిన సొల్లు చదువు, అది తప్పు అయితే ఒకటి పడుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో జడ్జిలకు సంఖ్యలు, అధికారుల చేతిలో భూములు. ఒక్కేం కాదు, ఆ? భూమి మీద వివాదం ఉంటే టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి దగ్గరికి వెళ్ళొచ్చు, కోర్టుకి వెళ్ళొచ్చు. కోర్టు నిర్ణయం వచ్చాకే అధికారి నమోదు చేసుకుంటారు తప్ప కోర్టులను కట్టేశారు, అధికారులకు ఆ హక్కులన్నీ ఇచ్చేశారు అన్నది శుద్ధ అబద్ధం. ఆ తర్వాత భూ హక్కులు హరించారు, ప్రజల ఆస్తులకు ఎసరు పెట్టారు. అమ్మా! పాత వ్యవస్థను అప్గ్రేడ్ చేసి కొత్త విధానంలో రీసర్వే చేయించి మీ భూమిలో అప్డేట్ చేసి ఆస్తులను కాపాడే వాడికి చట్టభద్రత కల్పిస్తుంటే నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. అయినా ఇప్పుడు జరిగేది రీసర్వేరా. 1907 తర్వాత ఇప్పుడే జరుగుతోంది. దానికి టైటిలింగ్ యాక్ట్ కి తేడా తెలియకపోతే తప్పు కదా. నెక్స్ట్ చదువు. భూ యజమానులకు కన్నీళ్లు, కబ్జాదారులకు కనక వర్షాలు. బా, మీరు చేసిన పెంటంతా అవతల పార్టీ నెత్తిన రుద్రం మానరా మీరు? అప్పుడు బాబు ఉన్నప్పుడే వెబ్లాండ్ విధానం పెట్టి ఇదిగా నిశానిగాల్లాగా రికార్డులన్నీ తప్పులు తడకలు రాసి ఎవరి ల్యాండ్ మీద ఎవరి టైటిల్ ఉందో అర్థం కాకుండా చేశారు. ఇప్పుడు జగనన్న కొత్త విధానంలో ఈ సమస్యలే లేకపోగా కబ్జాలు కాకుండా కరెక్ట్ పట్టాలు ఇస్తుంటే కన్నీళ్ళు, కనక వర్షాలు అనే రైమింగ్లు, సొల్లు ఇంకేం రాసుకొచ్చావు? భూమిని తాకట్టు పెట్టుకుంటే ప్రభుత్వానికి చెప్పాలట, మన అప్పుల వివరాలన్నీ పట్టబయలు చేయాలట. ఇది ప్రభుత్వమా? శబాష్, బాగా చెప్పారా. నువ్వే ఒక భూమి కొన్నావనుకో, ఆ అమ్మినోడు ఆ భూమి మీద అప్పులు చేసి నీకు అమ్మి జారుకున్నాడు అనుకో, ఏం చేస్తావు? కేసు వేస్తాం. అవసరం లేకుండా ముందే చెప్తే అమ్మేవాడికి కొనేవాడికి క్లారిటీ ఉంటుందిగా. మరి నీకు నొప్పేంట్రా? పారం దేశాల్లో కూడా ఉంది. మన దేశంలో నీతి ఆయోగ్ ఇచ్చిన నిబంధనల ప్రకారమే తయారు చేసింది. ప్రెసిడెంట్ గారు కూడా ఆమోదం ఇచ్చారు. మీ పచ్చ పార్టీగా లేసిన ఉచ్చు నుంచి బయటికి తేడం గారు ఈ విధానం అంటున్నాను. అయినా బీజేపీ మీకు కొత్త చుట్టం కదా, దమ్ముంటే పోయి వాళ్ళని అడగండి, జగనన్నని కాదు. ఇంకేముందా? ఎందుకు లేవు? మీ ల్యాండ్ మీద నిరూపించుకోవాలట. 2 ఏళ్లలో అవ్వకపోతే మీ ల్యాండ్ గోవింద. చీకట్లో సర్వేలట, వాళ్ళకే వాటిని కట్టబెడతారట. అసలు రే, నీ భూమి పోయిందా? లేదు. మీ వాళ్ళది ఎవరిదైనా పోయిందా? నో. పోనీ ఎవరిదన్నా పోయినట్టు ఉన్నావా? జగనన్న లాక్కుండా చెప్పారా? లేదే. మరి ఎందుకురా సొల్లు చెప్తావు? భూమి మీద వివాదం ఉంటే పరిష్కరించి రిజిస్టర్లో పెడతారు, వివాదం లేకపోతే డైరెక్ట్ గా వాళ్ళే రిజిస్టర్లో పెడతారు. ఎవడి భూమి మీద వాడి హక్కును పోనెవరు, ఎవడి చేతుల్లోనూ మోసపోనెవరు. మరి ఎవడైనా వచ్చి భూమి నాదంటే కోర్టుకు పోనివ్వకుండా అధికారులే జడ్జిలైపోతారా? పోనీ చచ్చి చెడి కోర్టుకు పోయి ఆర్డర్ తెస్తే 15 రోజుల్లోపు చెప్పబోతే చల్లదా? నీ కడుపు మంట నాకు అర్థమైంది. భూమి మీద వివాదం వస్తే కోర్టు ఫీజులు, లాయర్ ఫీజులు, కోర్టు చుట్టూ ఏళ్ల తరబడి తిరగడాలు, ఇవేమీ లేకుండా అధికారులే ఊరు జనాలను పిలిపించి, చుట్టుపక్కల ల్యాండ్ ఓనర్లను పిలిపించి, సర్పంచ్ని పిలిపించి వాళ్ళని ఎంక్వైరీ చేసి ఎవడి భూమి ఆడికి ఇప్పిస్తుంటే నీకు బాధ. కోర్టు ఆర్డర్ వచ్చాక అధికారులకు చూపిస్తేనే కదా రిజిస్టర్ చేసేది. చూపించకుండా ఇంట్లో పెట్టుకుంటే అదేమన్నా గుడ్లు పెడుతుందా, లేదంటే కొత్త భూములు ఇస్తుందా? నీ పిచ్చి పచ్చ. సరే, ఎవను పడితే వాణ్ణి టీఆర్ఓగా పెట్టేసి జడ్జిలాగా ఆ అధికారులే పెదరాయిడ్ రేంజ్ లో ఫీల్ అవుతుంటే ఏమంటారు దాన్ని? అరే, అక్కడ ఒక పద్ధతి రూల్స్ ని పకడ్బందీకి రాసి ఎవడొచ్చినా అవే పాటించాలని ముద్రేసి మరి అధికారులను పెడుతుంటే నీలాంటాడో నాలంటాడో వచ్చి కెలకడానికి, ఎవడికి పడితే అడికి ల్యాండ్లు ఇచ్చేయడానికి ఇదేనా పప్పు బెల్లం అనుకుంటున్నావేంట్రా? ఇప్పుడు నీ భూమిని అదేని రిజిస్టర్ చేశాననుకో, నువ్వు 2 ఏళ్ళు మాట్లాడలేదనుకో, ఆ భూమిని అదేగా. పైగా చదువురాని రైతుల చేత రాత్రికి రాత్రే భూములు రాయించుకుంటున్నారుగా. ఎవడు చెప్పాడ్రా రాత్రికి రాత్రి రాయిస్తారని? అన్ని పరిశీలించి
అందరి ముందు పద్ధతిగా చేసిన సర్వేల ఆధారంగానే ఇస్తారు. రిజిస్ట్రేషన్లు చేయాలన్నా పేరు తీయాలన్నా అన్నీ ఆన్లైన్లోనే జరుగుతాయి. అందరికీ ఓపెన్గానే ఉంటది. ఆ మాత్రం తెలియదురా మీకు? అయినా సరే ఈ పార్టీ చేసింది కాబట్టి అది తప్పే. రేయ్! ఇంకా నా వల్ల కాదు. గుర్తుపెట్టుకోండి, మన కోసం వచ్చిన జగనాన్నని మనమే కాపాడుకుందాం. ఈ సైకిల్ సొల్లు అబద్ధాలని తిప్పికొడదాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేయ్, రామ్కి ఆగరా రేయ్.